అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు 1971లో అంటే 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారు. నువ్వా నా స్టాంప్ రాకిచ్చాయి. మింగేశాను. మింగేసింది ఇవ్వడం ఎలా కుదురుతుంది? రేపొద్దున్నే వచ్చి వెతుక్కో. కడుపులో అరిగిపోకుండా ఉంటే దొరుకుతుంది. సూపర్. అప్పటి మేకింగ్ ఇప్పటి మేకింగ్ ఎట్లా అనిపిస్తోంది గురుగారు? చాలా తేడా వచ్చేసిందండి అప్పటికి ఇప్పటికీ కూడా. ఈ లోపల ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఒక ముద్ర తయారు చేసిందండి. హాస్య దర్శకుడు అన్ని రేలకి నా పేరు కింద ముద్ర వేసారు. ఒకదాని తర్వాత ఒకటి కామెడీ హిట్స్ పడుతూనే ఉన్నాయండి వరుసగా. గురుగారి గురించి మీ మాటల్లో చెప్పండి అండి. ఆయన దగ్గర పనిచేయడమే నా అదృష్టం అని టు బి ఫ్రాంక్ చెప్పాలండి. మీరు ఎలా ఫీల్ అవుతారండి? తెర మీద మీ సినిమా ఒక కామెడీ సీన్ కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటానండి. నాన్నగారు కోరిక తీర్చాలి, డాక్టర్ అవ్వాలి అని నేను విరక్తి చెందాను. ఎంత ప్రాణం పెట్టి చదివేమే మనం, మనకు రాలేకపోయింది సీటు, ఎందుకు ఇది? అశ్వినికి రేలంగి నరసింహరావు గారికి ఏదో కనెక్షన్ ఉంది, దానివల్ల వెల్కమ్ టు జయ టాక్ షో. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కాంపౌండ్ నుంచి వచ్చి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కామెడీ అంటే నరసింహారావు గారంటే కామెడీ అనే పేరు ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నారు. చంద్రమోహన్ గారితో 24 సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారితో 32 సినిమాలు తీసి అద్భుతమైన రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనే రేలంగి నరసింహారావు గారు. ఈరోజు జయ టాక్ షోలో నాతో పాటు ఉన్నారు. నమస్తే నరసింహారావు గారు. నమస్తే అండి. నమస్తే. మీరు 1971లో అంటే 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటి మేకింగ్ ఇప్పటి మేకింగ్ ఎట్లా అనిపిస్తోంది గురుగారు? చాలా తేడా వచ్చేసిందండి అప్పటికి ఇప్పటికీ కూడా. అసలు ప్రాక్టికల్గా ముందు ఎంత తేడా వచ్చిందంటే, ముందు స్క్రిప్ట్ లేకుండా సెట్కి వెళ్ళిపోతున్నారు. ప్రెజెంట్ మైండ్లో కొంత అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుని ఏదో రాస్తున్నారు, చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి నాకు తెలిసి. ఇప్పుడు మా గురువు దాసనారాయణ గారు ఉన్నారు, ఆయన మాకు అలవాటు చేసింది కంప్లీట్ స్క్రిప్ట్ రాసుకుని, స్క్రీన్ ప్లే తయారు చేసి, డైలాగ్ వెర్షన్ తయారు చేసి, ఏ సీన్కి ఆ సీన్ లెంత్ తీసి, ఆ లెంత్ టోటల్ చేసి, దానికి యాక్షన్ పార్ట్ కలిపి ఇంతుంటే కరెక్ట్గా ఉంటుంది మనకి అని ఒక అరగంట ఆట ఎక్స్ట్రా. ఎందుకంటే ఎడిటింగ్లో కట్ చేసినప్పుడు కొంత ల్యాగులు పోతాయండి అని చేసేవారు ఆయన. ఇప్పుడు ఆ సిస్టమే లేదండి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునేవాళ్ళు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్కి సెట్ మీద టైం కలిసి వస్తుందండి. ఎప్పుడైతే సెట్ మీద కెమెరా ఆన్ చేసామో ఎవ్రీ మినిట్ అమౌంట్ పడిపోతూనే ఉంటుందండి. అంతే కదా, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ కదా. అవుట్డోర్ యూనిట్ కానండి, పనిచేసే బాయ్స్ కానండి, సెట్ బాయ్స్ కానీ, వర్కర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, అందరూ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, టైం డ్యూరేషన్ పెరిగిపోద్దండి. ఇది పక్కన పెట్టిన రెండో పాయింట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే, పోనీ పెర్ఫెక్ట్గా స్క్రిప్ట్ తయారు చేసుకు వెళ్ళిన సెట్లో డిస్కషన్ ఎక్కువైపోయిందండి. ఎవ్రీ షాట్ ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్టిస్టులు ఏదో అడగడం, అక్కడి నుంచి వీళ్ళు డిస్కషను, దాని మించి ఆగిపోతుంది అక్కడండి. దీనివల్ల నష్టం ఏంటంటే డ్యూరేషను టోటల్గా, ప్లస్ మీరు అనుకున్న క్వాలిటీ కూడా రాదండి. మీరండి యాస్టిస్. ఎందుకంటే మీరు అనుకున్న లింకులు లేకపోతే మీరు అనుకున్న పాయింట్లు గమ్ముని కట్ ఆఫ్ అయిపోతాయి అక్కడికక్కడ. సో ఇదండి. అండ్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుందేమో కదా. ఆటోమేటిక్ గానండి ప్రొడక్షన్ కాస్ట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుందండి. డ్యూరేషన్ పెరిగిపోతుందిగా షెడ్యూల్ మీకండి. సో ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ జరుగుతున్నాయని నేను విన్నానండి. కళ్ళారా కొన్ని షూటింగ్లు చూసాను కూడా నేను. ఇప్పుడు అదే బాపు గారు ఉన్నారండి, సెట్లో ఎవరన్నా ఏదైనా సజెస్ట్ చేస్తే డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన అనేవారట, చాలా బాగుందండి, సూపర్,
మనం నెక్స్ట్ సినిమాకి పెట్టుకుందాం, ఈ సినిమాకి ఇలా కానిద్దాం అని చెప్పింది. అని సూపర్ తెలివిగా తెలివిగా నాజుగ్గా అతను హర్ట్ అవ్వకుండా నొప్పించకుండా. సో దానివల్ల ఏమవుతుందంటే టైం కలిసి వస్తుందండి మనకండి. అందులో ఆయన ఏమో చాలా ప్రిపేర్డ్ గా వస్తాడు, షార్ట్ బై షార్ట్ బాపు గారు. అవును. సో ఇలాంటి కొన్ని తర్వాత ఆర్టిస్టులు కూడా ఏమైందటండి, ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు 9 గంటల కాల్ షీట్ అయితే 10:30-11 వస్తున్నారటండి. మేకప్ అన్ని వేసుకుని. బట్ మేము చేసినప్పుడు స్వర్ణయుగం ఎండ్లో పనిచేసాం మేమండి. ఆ టైంలో 9 గంటల కంటే 8:45 ఉండేవారండి. ఇప్పుడు రామారావు గారిని తీసుకుందామండి. నేను రామారావు గారి సినిమాలకు అసిస్టెంట్ గా అసోసియేట్ గా పనిచేశాను. డైరెక్షన్ అయితే చేయలేదు కానీ చేశానండి. ఆయన మేకప్ వేసేసుకుని తెల్లారుజామున రెడీ అయిపోయి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసేవారండి, నేను రెడీగా ఉన్నాను, మీరు 1/2 అవర్ 45 మినిట్స్ బిఫోర్ చెప్తేనే బయలుదేరి వచ్చేస్తాను వడపల్లికి. ఆ స్టూడియోకి వడపల్లి లేదు కదా స్టూడియో, అక్కడికి వచ్చేస్తాను అనేవారండి. ఇది పక్కన పెడితే నాగేశ్వర గారితో నేను వర్క్ చేశానండి. ఒక సినిమా డైరెక్ట్ చేశాను, అసోసియేట్ అసిస్టెంట్గా పనిచేశాను. ఆయన కూడా ఏంటంటే అండి యాస్టేజ్ సెట్కి వచ్చేవాడు, బయట ఫ్లోర్ బయట మేకప్ మ్యాన్ వచ్చి నన్ను పిలిచేవాడు, నరసింహరావుని పిలువని. నేను వచ్చేవాడిని బయటికి. నమస్తే సార్, ఏంటి సార్ పిలిచారంట, ఏవా మీ గురుడు 9 గంటలకు నన్ను ఉండమన్నారు, 8:45 అయింది, నేను రెడీ, ఏ క్షణాన్ని పిలిచినా నేను లోపలికి వస్తాను, ఇక్కడే తిరుగుతూ ఉంటాను నేను అన్నపూర్ణ స్టూడియోలో అని ఊరండి ఆయన. సోనామార్గ్ అని కాశ్మీర్ వెళ్ళామండి. ఆ సోనామార్గ్ లో 3 మేము బయలుదేరితేనే కానీ 3 అవర్స్ జర్నీ సోనామార్గ్ వెళ్ళడానికి, శ్రీనగర్ నుంచి సోనామార్గ్. అన్నపూర్ణమ్మ గారితో ఆయన 3 2:45కి 2 రెడీ అయిపోయి 2:30కి రెడీ అయిపోయి 2:45కి లాన్లో కూర్చున్నాడు నాగేశ్వర గారు, అన్నపూర్ణ గారు. అసలు ఆ డెడికేషనే వేరేమో. ఆ డెడికేషనే వేరండి. ఇప్పుడు ఏమైందంటే అట్లా కాకుండా 9కి కాల్ షీట్ అంటే 9కి కదా, వీళ్ళు లైట్లు గీట్లు అన్ని సెట్ చేసుకుని అన్ని చేసేటప్పుడు టైం పడుతుందిలే అని 10:30-11కి వస్తున్నారు. ఇదొకటి జరుగుతుందండి ఇప్పుడు. తర్వాత ఇంకో సిస్టమ్ ఒకటి వచ్చిందండి ఇప్పుడు, క్యారవాన్లు. యాస్టీస్ క్యారవాన్లు ఉండడంలో తప్పు లేదు, నేను దాన్ని ఖండించను, వద్దు అని ఖండించను నేను. కానీ ఆ క్యారవాన్ ఆర్టిస్టు డైరెక్టర్ రెడీ అయిపోయి, ఏమయ్యా వెళ్ళి పిలవండి, అందరు 3 ఆర్టిస్టుల కాంబినేషను. ఆ 3 క్యారవాన్ల దగ్గరికి 3 అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళడం, లోపలికి డైరెక్ట్గా వెళ్ళడానికి లేదండి. గేట్ దగ్గర నుంచి వాళ్ళ పిఏకి చెప్పాలి, వాళ్ళ మేకప్ మ్యాన్కి చెప్పాలి. లోపల పాపం ఆయన హీరో గారు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఏదో ఫోన్ మాట్లాడడమో లేదా ఏదో టిఫిన్ చేయడమో, ఎవరో వస్తే కలవడమో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల 1/4 గంట తర్వాత బయటకు వచ్చేవారు ఆయన ఆర్టిస్టులు. ఇదివరకు అలా కాదండి, కెమెరా పక్కనే వెనకాల దూరంగా మొత్తం కుర్చీలు వేసుకుని గొడుగులు వేసుకుని కూర్చుని ఉండేవారండి అందరూ ఆర్టిస్టులు, అక్కడ కనిపిస్తూ ఉండేవారు. ఇది ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుందండి. క్యారవాన్ ఉండడంలో తప్పు లేదు, క్యారవాన్ ఉండొచ్చు, ఎప్పుడు రెడీ అంటే అప్పుడు టక్కని దిగిపోతే బ్రహ్మాండంగా ఉంటుందండి. యాస్టీస్ ఇలాంటి అన్ని కొంత వేస్టేజ్ జరుగుతుందండి. టెక్నికల్ ఇష్యూస్ ని ఏం గమనించారు గురుగారు? అదే చెప్పబోతున్నాను. టెక్నికల్ గా అత్యద్భుతమైన టెక్నాలజీ వచ్చిందండి, దాంట్లో అసలు సందేహమే లేదండి. మీకు అప్పుడు తీసిన దానికి అప్పుడు తీసినవన్నీ స్టేజ్ డ్రామాలేగా తీసేవాళ్ళం మేమండి. ఎందుకంటే ఒక లెన్స్ వేసుకోవడం, అక్కడే కూర్చుని ఉండడం, లేదు ట్రాలీ వేసుకోవడం లెఫ్ట్ రైట్. కానీ మీ డైరెక్షన్ లో చాలా సినిమాల్లో పగలని రాత్రి సీన్స్ ని కూడా పగల్లో చేయటం, పగలు కూడా రాత్రిలా చూపించటం, అది ఆ టెక్నికల్ కూడా చూసాం కదా. ఫస్ట్ విఎస్ఆర్ స్వామి గారు చేశారండి, ఆయన బ్రహ్మాండంగా సూపర్ గా. పూర్వకాలంలో రాత్రులే పగలే రాత్రి కింద క్రియేట్ చేయడం, పగలే రాత్రిగా క్రియేట్ చేయాలంటే ఒక చెట్ల మధ్య ఉంటే అత్యద్భుతంగా వస్తుందండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పెద్ద గొప్పగా అనిపించదు, చేయొచ్చు, గొప్పగా అనిపించదండి. చెట్ల మధ్య అనేటప్పటికి మీకు ఏంటంటే అత్యద్భుతంగా వెన్నెల్లేగా దానిలేగా ఉంటుందండి, సూపర్గా. అదే ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు, మీకు గ్రాఫిక్స్ వచ్చేసినాయి, దాన్ని మించి ఏఐ వచ్చింది ప్రెసెంట్. సో ఈ టెక్నాలజీని కూడా అత్యద్భుతంగా ఉపయోగించుకోవచ్చు, అదో ప్లస్ పాయింట్ జరిగిందండి అప్పటికే ఇప్పటికే. అది ఇది యాడ్ ఆన్ అయింది అనుకోవచ్చు అంటారా? 100% యాడ్ అయిందండి, క్వశ్చనే లేదండి, డెఫినెట్ గా. మనం అండి ఇప్పుడు మేము 4 ఆర్టిస్టులు ఉన్నారండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం, ఆ సినిమాలో క్లైమాక్స్ తీస్తున్నాను నేనండి, అందరు డేట్లు ఉన్నాయండి,
రాజేంద్ర ప్రసాద్ గారి డేట్ ఉంది, మల్లికార్జున్ డేట్ ఉంది, మన అన్నపూర్ణ గారి డేట్ ఉంది, బాబు మోహన్ డేట్ ఉంది. ఇలాగ ఆ సినిమాలో ఉన్న అందరు ఆర్టిస్టుల డేట్లో ఉన్న దివ్యవాణి డేట్ ఉంది, అందరూ ఉన్నాయి. ఒక వైవిజయ్ గారి డేట్ కుదరలేదండి మాకు. వైవిజయ్ గారు క్లైమాక్స్లో ఇంపార్టెంట్ వ్యక్తి, సీక్రెట్ రివీల్ చేసేది ఆవిడే క్లైమాక్స్లో యాస్టిస్. సో ఈ అందరి కాంబినేషన్ ఏం చేయాలి, వదులుకుంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతారో తెలీదు అని నేను ఏం చేశానండి, అప్పుడు డివైడ్ చేసుకుని బాబు మోహన్ రిక్వెస్ట్ చేశాను, అన్న నువ్వేమనుకోవద్దు, వైవిజయ్ గారు ఇచ్చినప్పుడు ఇంకొక రోజు నువ్వు మళ్ళీ తిరుపతి వస్తే దయచేసి వైవిజయ్ గారు పక్కన నిన్ను పెట్టి, అంటే ఆవిడనే పెట్టి షాట్లు తీసేదానికంటే కూడా ఇది బెటర్గా ఉంటుంది, నువ్వు ఆవిడ పక్కన ఉండి మీ ఇద్దరు షాట్లో నేను సపరేట్గా తీస్తాను, మిగిలినంతా ఫినిష్ చేసుకుంటాను అంటే ఓకే అన్నాడు. ఫినిష్ చేశాను. మీరు ఇప్పుడు చూడండి క్లైమాక్స్ వాళ్ళిద్దరు షాట్లు సెపరేట్గా ఉంటాయండి, కానీ సినిమా చూసేటప్పుడు సెపరేట్ అని అనిపించదండి, అనిపించదు, కరెక్ట్ అనిపించదు. బట్ నవ్వే డేస్ అది ఏం ప్రాబ్లం లేదండి, మీకండి గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదండి. దాంట్లో మనం క్రియేట్ చేయొచ్చు, ఏఐలో క్రియేట్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. ఇప్పుడు అన్ని అవస్థలు పడేవాళ్ళం అండి. అలాగే ఓ మాస్క్ షాట్ తీయాలంటే పూర్వం రోజుల్లో ఒక కెమెరాకి బ్లాక్ పేపర్ కట్ చేసి పెట్టి హాఫ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ ఓపెన్లో తీసేవాళ్ళం, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసి తీసేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లేదండి, అంత చక్కని టెక్నాలజీ వచ్చిందండి నవ్వే డేస్. చాలా మనం అంటే హ్యాపీగా మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం అన్నమాట, హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం అండి. అయితే గురుగారు ఇంకొక విషయం అండి, అంటే ఇదివరకు సినిమాలు ముఖ్యంగా మీ సినిమాలే తీసుకుందాము, స్క్రీన్ మీద కనిపించిన ప్రతి క్యారెక్టర్కి అది హీరోనా హీరోయినా కమెడియనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ వాళ్ళ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేది, అది మనసులో ఆ వ్యక్తి కనిపించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణమ్మ కావచ్చు, లేకపోతే వైవిజయ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆ క్యారెక్టర్ అలా గుర్తుండిపోతుంది. శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా కూడా అంటే ప్రతి పాత్రకి వాళ్ళ క్యారెక్టర్ కనిపించేది మనకి తెర మీద, ఈ పాత్ర చాలా అవసరం ఈ సినిమాకి అనే ఒక ఫీల్ ఉండేది. అది కంటిన్యూ అవుతోంది అంటున్నారా? అది కంటిన్యూ అవ్వడం అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, బిజినెస్ కోసమని ప్రతి చిన్న వేషానికి కూడా వాళ్ళు ఒక ఆర్టిస్ట్ని వేసేస్తున్నారండి తీసుకొచ్చి. అప్పుడు మీకు పెద్దగా క్యారెక్టర్ ఎలివేషన్ తక్కువ అవుతుందండి. డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంటేనే అది మీరు నోన్ ఫిగర్ని వెయ్యండి, ఎలివేట్ అవుతుందండి క్యారెక్టర్. అవును అవును, లేకపోతే అవ్వదు, వేస్ట్ అండి. ఏదో ఓ పాసింగ్ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక ఆర్టిస్ట్ని వేసేద్దాం, ఎందుకంటే మన పబ్లిసిటీలో ఉపయోగించుకోవచ్చు, ఇది బయర్కి కానీ ఆడియన్స్కి కానీ అనుకుని మీరు పొరపాటు చేస్తున్నాం అక్కడ. అది కరెక్ట్ కాదండి. బడ్జెట్ పెరుగుద్ది, ఇది పెరుగుద్ది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ల వరకు మీరు ఆర్టిస్టులను తీసుకుంటే మీరు ఆర్టిస్టులే మీకు ఉపయోగపడి క్యారెక్టరే కనిపిస్తుందండి. రైట్. మీ విషయం మాట్లాడదాం గురువు గారు. నాన్నగారు డాక్టర్, మీరు మిమ్మల్ని అంటే ఒక డాక్టర్ గాను అలా ఊహించుకున్నారా, లేదా ఫస్ట్ నుంచి కూడా మీరు ఇండస్ట్రీ వైపే మీ చూపులు వెళ్తూ ఉన్నాయా? లేదండి, నా అసలు ఇండస్ట్రీ సైడే నా చూపు లేదండి. నాన్నగారు కోరిక తీర్చాలి, డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను. స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, స్టేజ్ మీద చేసేవాడిని. అంటే ఎట్లా కాలేజీ స్కూల్లోను కాలేజీల్లో ఆటల్లో చేసేవాడిని. ఇప్పుడు కోటరామకృష్ణ ఉన్నాడు, నేను కోటరామకృష్ణ క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, గురుమేట్స్, ఫైనల్ గా గురువు దగ్గర పనిచేసాం. కానీ అతని అంబిషన్ ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ సినిమా ఫీల్డ్ కి రావాలని. మొట్టమొదటి నుంచి ఆర్టిస్ట్ అతనండి, స్టేజ్ మీద రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అన్ని. ఏ క్లాస్ వరకు కలిపి చదువుకున్నారండి? మేము కాలేజీ వరకు చదువుకున్నాం కానండి, కాలేజీకి వచ్చేటప్పటికి ఏమైందంటే గ్రూపులు విడిపోయినాయి. అయ్యింది, అందేమో బేకమ్ అయ్యింది. నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ తో డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చేసాను, సినిమా ఫీల్డ్కి వచ్చాను. నాన్నగారు డాక్టర్ని చేయాలనుకున్నాను, నేను దాని మీదే కాన్సన్ట్రేషన్లో ఉన్నానండి. ఉంటే ఫస్ట్ ఇయర్ సీట్ రాలేదండి, మీకు రాలేదు. అయ్యో వెళ్ళానండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను. సెకండ్ టైం ఎంట్రన్స్ ఎగ్జామ్లో 86% వచ్చిందండి నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. కానీ సెలెక్ట్ కాలేదు, ఎందుకంటే 88 దగ్గర ఆగిపోయిందండి. సో డాక్టర్ అవ్వలేకపోయాను. నేను విరక్తి చెందాను. ఎంత ప్రాణం పెట్టి చదివేమే మనకు రాలేకపోయింది సీటు, ఎందుకు ఇది అని ఊరికనే నాన్నగారు లేదురా బిఎస్సి చదివి బిఎస్సి నుంచి డాక్టర్కి వెళ్ళొచ్చు, బిఎస్సి చదువు నువ్వు అన్నారు.
నాకు ఇష్టం లేదు. నాన్నగారి మాట కాదనలేక బీఎస్సీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్. సినిమాల్లో హీరోని చూపిస్తామే, మిగిలిన స్టూడెంట్స్ అందరూనేమో ఇన్ని బరువులు పుస్తకాలు మోసుకెళ్తే హీరో మాత్రం పుస్తకాలు ఎగరేసుకుంటూ వెళ్తా ఉంటాడు మన సినిమాల్లో చూపిస్తాం. అవునవును. అలాగే వెళ్ళేవాడు నేను ఓ పుస్తకం పట్టుకుని, అంటే Okay. చదవడం ఇష్టం లేదు ఇష్టం కాబట్టి నాకండి. ఇది గమనించారు నాన్నగారు. గమనించి ఇంకా సెకండ్ ఇయర్ చదవని నేను మొర్రు అంటే అప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకొచ్చారు నాన్నగారు. ఓకే. అంటే ఫోర్ ఫాదర్స్ అట్లా చెప్పుకుంటాం కదా మనం జనరల్ గా ఇండస్ట్రీలో. ఎవరు లేరండి సినిమా ఫీల్డ్. మరి మీకెలా వెళ్ళింది గురుగారు నాన్నగారికి థాట్? ఏంటి కాదండి, నాకు వెళ్ళలేదండి, నాన్నగారే ఐడియా ఇచ్చారు. ఇక నువ్వు ఎట్లాగో ఈ మెడిసిన్ చదవట్లేదు. మరి చదవట్లేదు. నాన్నగారు ఏంటంటే అండి డాక్టరు. ఉమ్. మా క్లినిక్ని ఆయనకి రంగస్థలం అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఓహో. ఆయనకండి. ఉమ్. నాటకాలు ఇవన్నీ అంటే ఆర్టిస్టులకి రిహార్సల్స్కి మా డిస్పెన్సరీ ఇచ్చేవాళ్ళం రాత్రులు. ఓకే. ఏదైనా పోటీలకి వెళ్ళాలంటే నాన్నగారు డబ్బు కట్టేవారు. ఎక్కడండి స్వస్థలం ఎక్కడ మీరు? పాలకొల్లండి, వెస్ట్ గోదావరి. ఓకే. ఉహు. సో ఆ ఇంట్రెస్ట్ మీద నాన్నగారు నేను ఫోటోలు తీసేవాడిని అండి. ఎస్పెషల్లీ మాస్క్ ఫోటోలు, డబల్ జ్యువెల్ రోల్, ఇద్దరు మిత్రులు సినిమా చూసి తెగ తీసేవాడిని అందరికీ. ఉహు. ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మనం సినిమా ఫీల్డ్కి తీసుకెళ్దాం అని చెప్పి అప్పుడు మా ఊరు డాక్టర్ గారు ఉన్నాడు కృష్ణాజీ గారు అని, ఉమ్. వాళ్ళ బంధువే ఇక్కడ ఎస్విఎస్ ఫిలిమ్స్ మిద్దే జగన్నాథరావు గారు అని, ఓకే. నిండు హృదయాలు, నిండు దంపతులు, ఉమ్. డబ్బుకు లోకం, దాసోహం సినిమాలు తీసాడండి ఆయన. ఓ. వాళ్ళ మేనలుడు ఆయన డాక్టర్ కృష్ణాజీ గారు. ఆయన అట్లా? ద్వారా అక్కడికి వచ్చామండి. ఆహా. వస్తే ఆయన సలహా ఇచ్చాడు, సినిమా ఫీల్డ్ వద్దయ్యా బాబు, లైఫ్ సరిగా ఉండదు, అయితే క్లిక్ అవుతావు, లేదంటే లేదు, ఆ. వద్దు చదువుకో అని నీతి బదులు చెప్పాడండి. మా నాన్నగారు వద్దండి, ఆయన చెప్పి ఊరుకున్నాం మేము, మీరు కొంచెం సినిమా ఫీల్డ్లో కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేయించండి అన్నారు. ఉమ్. ఎస్ఎస్ లాల్ గారి దగ్గర. ఓ. ఓకే అన్నారు. ఎలాగా హైదరాబాద్ మద్రాసు వచ్చాం కదా, నాన్నగారు ఏం చేశారు, మా ఊరి దాసనారాయణ గారు అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు, గురువు గారు. గురుగారు. అలాగే పబ్లిసిటీ కేత గారు ఎన్టీఆర్ సంస్థకి పెర్మనెంట్ అండి ఆయన. ఓ. ఆయన కోళ్ళ సత్య గారు ఆర్టిస్టు, పాతకాలం ఆర్టిస్ట్ అండి. వంగ అప్పారావు గారిని ఒక ఆర్టిస్టు. వీళ్ళందరినీ నాన్నగారు కలిస్తే వీళ్ళందరూ అడ్వైజ్ చేశారు, చదువుకున్నాడు, స్టేజ్ అనుభవం ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి, కెమెరా ఎందుకు. కాదు గురుగారు, డాక్టర్ని చేయాలనుకున్నారు నాన్నగారు, అటువైపు వెళ్ళలేదు. ఇండస్ట్రీకి వద్దామనుకున్నారు, బాగుంది. కానీ హీరో అని ఆలోచించకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు ఎలా వెళ్ళారు? అప్పట్లో మన హీరోలు అందరూ అందగాళ్ళు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను, నేను అందగాడిని కాదు, హీరోకి వేస్ట్. ఇప్పుడు కోటరంకృష్ణ ఉన్నాడు మా మిత్రుడు, అందగాడు. అతను ట్రై చేశాడు, చాలా ట్రై చేశాడండి, పాపం అవ్వలేదు. ఓకే. తర్వాత గురుగారి దగ్గర జాయిన్ అయిపోయాడు. అంచేత నేనెంత అండి, మీకు మీరే ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోయి వద్దు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళదాం ఆ. అది ఇది అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అవడం గురువు గారు డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చేసారండి, ఓకే. ఓకే. శాస్త్రి గారి దగ్గర. ఇప్పుడు జంధ్యాల గారు అనగానే ప్రేమికులకు సంబంధించిన కామెడీని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. యా మీది వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎక్కువ కామెడీ కొనసాగుతుంటుంది. అవునండి, కామెడీ అనగానే అంటే ఇప్పుడు కొంతమందిని చూడగానే ఒక ఫేస్ అట్లా నవ్వు వచ్చేస్తుందండి. అవునండి. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా ఫీల్ అంటే ఒక సీరియస్నెస్ రాదు మీలాంటి వారితో అవునండి. మాట్లాడేటప్పుడు. ఇది ఈ జోనర్ ని ఎలా పిక్ చేశారు మీరు? నేను ఫిక్స్ చేసుకోలేదండి, భగవంతుడు ఫిక్స్ చేశాడు. ఎలాగంటే నేను మొట్టమొదట దాసనారాయణ గారి దగ్గర పనిచేసేటప్పుడు అందరూ యూనిట్లు అందరూ ఏమనేవారు తెలుసండి, ఒరే ఈడు రేపొద్దున డైరెక్టర్ అయితే సీరియస్ సినిమాలు తీస్తాడు రా, సీరియస్ ఫేట్ పెట్టుకుని ఎట్లా నుంచుని ఉంటాడు ఎప్పుడూను, ఓకే. అది ఇది ఎప్పుడూను ట్రాజడీ సినిమాలు తీస్తాడు రా, అంతే వీడు అన్నారండి. నా ఫస్ట్ పిక్చరు చందమామ అని సీరియస్ సినిమా అండి. అవును. మురళీమోహన్ గారు, మోహన్ బాబు ఇద్దరు హీరోస్, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రాసిన సంధ్య నావెల్ అండి అది. ఓకే. తీసాం, కానీ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ లేట్ అయిందండి. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చి పూర్ణ కామరాజు గారికి కోవే చెలియన్ అంటే సర్కస్ రాముడు ప్రొడ్యూసర్ అండి వచ్చి ఆగిందండి. ఈ లోపల నాతో రామ్మోహన్ రావు గారు అని ఆయన సినిమా తీశారు. రామారావు గారి బావమరిది ఆయన. ఓకే. రామారావు గారి బావమరిది రొక్కమంగంధరావు గారు బావమరిది రామ్మోహన్ రావు గారు. అప్పటికే చాలా సినిమాలు తీశాడు ఆయన సినిమా తీశాడు నేను మావిడ అని. చంద్రమోహన్ గారు, ప్రభా హీరో హీరోయిన్స్. అది కామెడీ సినిమా అండి, 100 రోజులు ఆడిందండి. అదండి, అంటే నాకు కామెడీ అంటే ఏంటో తెలియని రోజుల్లో కామెడీ సినిమా చేయడానికి కారణం ఏంటంటే రైటర్స్ గొప్పతనం అండి. ఆ రోజు
తర్వాత ఏమండో శ్రీమతి గారు అని రెండో సినిమా, మళ్ళీ కాశీ విశ్వనాథ్ గారే, ఓకే. చంద్రమోహన్ గారు, రాధిక. ఓ. తర్వాత ఇల్లంతా సద్దడి అని ప్రభా, చంద్రమోహన్ గారు. ఈ లోపల ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఒక ముద్ర తయారు చేసిందండి, హాస్య దర్శకుడు అన్ని ర్యాలింగ్ నా పేరు కింద ముద్ర వేసేసారు. వేసింది. దాంతో ఏమైంది, నా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా కామెడీ 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 అని వచ్చారండి ప్రొడ్యూసర్. అవును. వచ్చిన ప్రొడ్యూసర్ సినిమా వదులుకోలేము మనం అండి, ఉమ్. దానికోసం వరుసగా కామెడీలు ఎక్కువగా చేసుకుంటాం. మీరు చంద్రమోహన్ గారు, ఆ తర్వాత మరీ ఎక్కువగా మన రాజేంద్ర ప్రసాద్ గారితో. చంద్రమోహన్ గారితో 24 సినిమాలండి. అవును. కామెడీకి గురువు నాకు, ఒరిజినల్ గురువు నాకు దాసనారాయణ గారు అన్నిటిలో మొత్తం. ఉహు. కామెడీలో గురువు చంద్రమోహన్ గారు అండి, చంద్రమోహన్ గారు 100%. ఎందుకు అంటే నాకు కామెడీ అంటే ఏంటో పెద్దగా తెలియని రోజుల్లో ఆయన దగ్గర నుంచి కొన్ని పట్లు నేర్చుకున్నానండి. ఆయన సినిమాలు డైరెక్ట్ చేసి ఉమ్. డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటి అని ఆయన దగ్గర నేర్చుకున్నాను నేనండి. సో ఏకలవ్య శిష్యుడు నేనండి చంద్రమోహన్ గారికి. వావ్. హాస్యంలో. ఆ. హాస్యంలో ఇకపోతే ఇంకా రాజేంద్ర ప్రసాద్, కొట్టిన పిండి రాజేంద్ర ప్రసాద్కి కామెడీ ఉమ్. టోటల్ గా మా ఇద్దరం బాగా క్లిక్ అయ్యామండి. ఓకే. అంటే ఒకదాని తర్వాత ఒకటి కామెడీ హిట్స్ పడుతూనే ఉన్నాయి పడుతూనే కదా. ఉన్నాయండి వరుసగా. ఆ, వచ్చిన సినిమాల్లో ఒప్పుకున్నాం, చేసేసామండి. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారితో జర్నీ ఎలా ఉండేదండి? నాకు హ్యాపీగానే అనిపించిందండి. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదండి ఉమ్. మాకండి. మేమిద్దరం ఎప్పుడూ ఒకే థాట్లో ఉండేవాళ్ళం అండి, ఉమ్. సర్దుకుపోతే సంసారం అని. అది ఎక్కడైనా షూటింగ్లో అదే. ఆర్టిస్ట్ గా. సో అలాగిద్దరం వెళ్ళిపోయామండి, ఒక అండర్స్టాండింగ్ అండి మా ఇద్దరిది. ఉమ్. అంచేత ఆయనతో ఎక్కువ సినిమాలు చేయగలిగాను. ఈ రోజు వరకు అదే సంబంధం కంటిన్యూ అవుతుంది మా ఇద్దరి మధ్యన. సూపర్ సూపర్. అదండి. అన్ని జోనర్ కన్నా హాస్యాన్ని పండించడం కొంచెం టఫ్ అంటారు. యా, దాన్ని అసలు ఎలా తీసుకునేవారు, ఎలా పండింప చేసేవారు ఆర్టిస్టులతో మీరు? ఏమి లేదండి, ఇప్పుడు నాకు చేసిన వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు అండి. టు బీ ఫ్రాంక్, రైటర్స్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవారు నాకు ఉమ్. చక్కగా. అంటే నేను డిస్కషన్లో ఉండేవాడిని, ఓకే. ఇద్దరం డిస్కస్ చేసుకుని క్యారెక్టర్లు క్రియేట్ చేసేవాళ్ళం. ఆ క్రియేట్ చేయడం క్యారెక్టర్లను ఏం చేసేవాళ్ళం, కొంచెం కామెడీగా ఉండాలి క్యారెక్టర్ ఎప్పుడు అనే నోషన్ తోటి వెళ్ళేవాళ్ళం ముందండి. క్రియేట్ చేసాం, ఉమ్. దాన్ని తీసుకొచ్చి నాకు చేసిన వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులే, కామెడీ ఆర్టిస్టులు. అద్భుతంగా పండించేవారండి. Hmm. ఒకవేళ అది కాదు అనుకుంటే ఇలా ఉంటే బాగుంటుందని నేను చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు, యాక్సెప్ట్ చేసేవారు. ఓకే. బ్రహ్మాండంగా జరిగేదండి. కాదు గురువు గారు, ఒక జోనర్ లో అంటే కామెడీ అనగానే మీ పేరు గుర్తొచ్చేలా Yeah. జంధ్యాల గారి తర్వాత. Hmm. అయితే వేరే జోనర్స్ ని కూడా నేను టచ్ చేయగలను కాస్త, అంటే మిగతా ఓన్లీ కామెడీనే కాకుండా ఆ జోనర్ లో కూడా మూవీలు ఉంటే బాగుండేది, అలాంటి ఫీల్ మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? అనిపించలేదు కానీ ఆ జోనల్ చేశానండి నేను. ఓ. చేశానండి. మానస వీణ, రేవతి, ఆ. తెలుగులో రేవతి ఫస్ట్ ఫిల్మ్. ఓకే. మానస వీణ అని ఆండాళ్ ప్రొడక్షన్స్ అండి. మ్హూ. మరో చరిత్ర తీశారండి వాళ్ళది, ఓకే. మానస వీణ. అలాగే నేను ఇద్దరు కిలాడీలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది యాక్షన్ ఫిలిం ఉమ్. చేశానండి. అలాగే శిక్ష అని సారథి స్టూడియోస్ వాళ్ళదండి, సారథి స్టూడియో అండ్ ఏవిఎం కొలాబరేషన్, సుహాస్ని, అది పెద్దగా ఆడలేదండి. ఉమ్. అలాగే జయసుధ గారు మెయిన్ క్యారెక్టర్గా జీవన జ్యోతి అని ఒక సినిమా జీవన తీశాను. జ్యోతి. ఎస్ ఎస్ ఎస్. విశ్వనాథ్ గారు జీవన జ్యోతి కాకుండా మనం తీసింది జీవన జ్యోతి, నేను తీసింది. ఇలాగ నేను ఇతర జోనల్లో కూడా తీశానండి, నేను ఓకే. తీశాను. అయితే శిక్ష అనే సినిమా తీసినప్పుడు అది సూపర్ హిట్ ఇన్ తమిళ్ అండి. అది మన్వాస, ఇది దాని పేరు సిరై అని, దాని పేరు తమిళ్లో సూపర్ హిట్ అయింది. లక్ష్మి యాక్ట్ చేసిందండి. ఓకే. అది చేద్దామని శశిభూషణ్ గారు అన్నారు. నేను చెప్పాను, ఏమండి నాది కామెడీ జోనల్ కదా, శిక్ష ఎందుకు వద్దండి, బాగోదు అది ఇదంటే పక్కన ఆత్రేయ గారు ఉండి అన్నారండి, ఏమయ్యా నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావు? దాసనారాయణ గారి దగ్గర నుంచి. దాసనారాయణ గారు అన్ని సినిమాలు చేయగలడు, నువ్వు చేయి, నేను ఉంటాను నీ వెనకాల అన్నాడండి ఆయన. ఉమ్. ఉమ్. చేసాం, అయిపోయింది. సినిమా బాగా వచ్చింది. ఓకే. కానీ ఆడియన్స్కి ఎక్కలేదండి. ఎందుకు ఎక్కలేదు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను శశిభూషణ్ గారు సినిమా చూడడానికి గుంటూరు వెళ్ళామండి. గుంటూరులో బాల్కనీలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే మా ముందు థర్డ్ రోలోనో ఫోర్త్ రోలోనో కూర్చుని ఒకడు 4-5 రీళ్ళు అయిన తర్వాత నెత్తి మీద చేతులు వేసుకుని, ఈడేవడరా బాబోయ్ ర్యాలింగ్ గారు దొబ్బేస్తున్నాడు, ఇదేదో కామెడీ సినిమా అనుకుని వచ్చాం మనం. అంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు, అలా మీ ఫిక్స్ పేరుకి. అయిపోయారండి, ఆ. ఫిక్స్ అయిపోయారు. అప్పుడే అనుకున్నాను నేను, ఓహో మనం ఏ సినిమా తీసినా కామెడీ లెవెల్లోనే తీయాలి, అంతే. ఓ డెత్ సీన్ తీసినా కామెడీ సీనే తీయాలి.
అందులో కూడా హాస్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ మీ చేస్తున్నారు వైపు నుంచి. నా వైపు నుంచి అని అప్పుడు అనుకున్నాను నేనండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అండి. ఒక షాపులో అత్యద్భుతమైన ఒక వస్తువు దొరుకుతుంది అనుకోండి, దానికి ఎగబడతారు అందరూ. అవునవును. అలాగే నా దగ్గర నుంచి కామెడీ వచ్చింది కాబట్టి నా దగ్గరికి వచ్చేవారు ప్రొడ్యూసర్లు. అందులో ఎస్పెషల్లీ నాది రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్. అవును, సూపర్ హిట్ కాంబినేషన్. అవునండి, దానివల్ల అలా ముద్ర పడిపోయిందండి. తర్వాత సుమన్ గారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది మీరే. అంటే నేనని కాదు, యాక్చువల్గా అది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సినిమా అనుకున్నారండి, యాక్షన్ సినిమా. నన్ను ఫిక్స్ చేస్తున్నారు. యాక్షన్ హీరో కదా ఆయన. ఇద్దరు హీరోలు, ఇద్దరు కిలాడీలు పెట్టుకున్న తర్వాత దీనికి హీరో భానుచంద్రని ఫిక్స్ చేసాం ఒక హీరోగా. ఓకే. భానుచంద్రని అడిగాం ఇంకొక హీరో కావాలి, మరి ఎవరైతే బాగుంటుంది అని. సార్ బాలు మహేంద్ర గారి సినిమా చేస్తున్నాం మేము, నేను సుమన్ అని ఒక ఆయన్ని తెలుగులో మనం పరిచయం చేయొచ్చు, తీసుకొచ్చి కరాటే గిరాటే వచ్చు అని తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో చెబితే మేమిద్దరం కలిసి సుమన్ కాంటాక్ట్ చేసి ఆ సుమన్ కరాటే క్లాసులు చేస్తూ ఉంటే వెళ్ళి చూసామండి. బాగున్నాడు అనుకుని అతను తీసుకొచ్చామండి. సో మెయిన్ భానుచంద్ర, భరద్వాజ్ గారు, నేను, అందరూ ముగ్గురు కలిసి ఆయన్ని తెలుగుకు తీసుకొచ్చాం. ఓకే. మొదటి మూవీ ఏంటంటే తెలుగులో ఆయనతో మీరు చేసిన మూవీ ఇద్దరు కిలాడీలు. రైట్. ఒకటే సినిమా చేసినండి హీరోగా. రెండో సినిమా వచ్చి ఒక క్యారెక్టర్ చేశాడండి, అమ్మో బొమ్మలు ఆయన, అంతే. మళ్ళీ తర్వాత ఆయనతో చేయలేదు నేను. ఓకే. గురువు గారి గురించి మీ మాటల్లో చెప్పండి అండి. దాసరి నారాయణరావు గారు అద్భుతమైనటువంటి వ్యక్తి అండి ఆయన. ఆయన దగ్గర పనిచేయడమే నా అదృష్టం అండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నేనండి ఫస్ట్ నేను బివి ప్రసాద్ గారు అని ఆయన దగ్గర వర్క్ చేశానండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురువు గారు దానికి డైలాగ్ రైటరు. అది అయిన తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు అని యాక్షన్ డైరెక్టర్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర పనిచేశాను. ఊరికి ఉపకారం ఒక సినిమా, చలంగారి హీరో, హారతి హీరోయిన్, కన్నడ అమ్మాయి అండి. ఎంఎస్ రెడ్డి గారి సినిమా అండి అది, మల్లిమాల. అది జరుగుతూ ఉండగానే గురువు గారిది తాత మనోడు స్టార్ట్ అవబోతుంది. నేను వెళ్ళాను గురువు గారి దగ్గరికి. ఈ 2 సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు అలా ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను ఓ 10 మంది చేరేవాళ్ళం అక్కడ. ఆయన రాసిన డైలాగులన్నీ మాకు వినిపించేవారు చక్కగాను, అందరికీ ఎలా ఉందరా అని అడగడానికి. ఆయన చెప్పాడు. నేను వెళ్ళాను, ఏమంటే గురువుగారు మీ సినిమా స్టార్ట్ అవుతుంది కానీ వచ్చేస్తాను. కూర్చోబెట్టి క్లాస్ పీకాడు ఆయనండి. ఏ పనైనా మధ్యలో వదిలి రావద్దు. ఒక పని నువ్వు ఒప్పుకున్న తర్వాత వాళ్ళతో విభేదాలు ఉన్నా ఇంకోటి ఉన్నా ఆ సినిమా ఫినిష్ చేసిరా. ఇప్పుడు ఆ సినిమా మధ్యలో ఉంది కదా, నీకు ఊరుకు ఉపకారి కేఎస్ఆర్ దాస్ గారిది, నువ్వు వచ్చేస్తానంటావేంటి? వద్దు, నేను 2వ సినిమా చేయకపోను, చేస్తాను, 2వ సినిమాకి వచ్చి జాయిన్ అవ్వు అని. అప్పుడు సంసారం సాగరానికి 2వ సినిమాకి వెళ్ళి జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూశాడు దాసనారాయణరావు గారు. ఆయన దగ్గర నా శిష్య బృందాన్ని అందరినీ కూడానండి. తర్వాత మేము డైరెక్టర్లు అవ్వకముందే మాకు సెకండ్ యూనిట్ అప్ చెప్పేవాడు అప్పుడప్పుడు ఆయన సినిమాలు. దాంతో మాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి సెట్లో మాకండి. సో ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాం అనే ఫీలింగే ఉండేది కాదు మాకండి సినిమా ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తా ఉన్నప్పుడు. అలాగే పద్మమ్మ గారు, వారు మిస్సెస్, మమ్మల్ని కనబిడ్డల్లాగా చూసేదండి ఇంట్లో. సో అంత బాగా అటాచ్మెంట్ ఉండేదండి మా అందరికీ కూడా. అసలు అవును గురుగారు. అయితే కామెడీ జోనరు, కామెడీతోనే కొన్ని అంటే పదుల సంఖ్యలో మీరు సినిమాలు తీశారు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో చూసుకుంటే ఆ జోనర్ కాస్త తగ్గిందా? హెల్తీ కామెడీని ఆడియన్స్కి అందించగలుగుతుందంటారా ఇండస్ట్రీ? ప్రెజెంట్ ట్రెండ్ ఎలా నడుస్తుంది, మీ ఫీల్ ఏంటండి? అంటే పర్సంటేజ్ తగ్గిందండి అంతే తప్పించండి. ఇప్పుడు అనిల్ రాపూడ్ ఉన్నాడు మాట వరుసకి, అవును, మరి చేస్తున్నాడు కదా, అత్యద్భుతమైన కామెడీ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు 10 మంది వచ్చారనుకోండి మళ్ళీ పూరించినట్టు అవుద్ది. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందండి, వైలెన్స్ మీద ఎక్కువ ఉందండి, రక్తపాతం మీద ఎక్కువ ఉందండి, వెంజెన్స్, ఇవి ఈ టైప్ ఆఫ్ సినిమాలను ఆడియన్స్ ఎక్కువ లైక్ చేస్తున్నారేమో అనిపిస్తుందండి ఇప్పుడు. బట్ దాంతోపాటు సరి అయిన జోనల్లో తీయగలిగితే కామెడీ కూడా చూస్తారు అనేది ప్రూవ్ చేసిన వ్యక్తి అనిల్ రాపూడి. ఈ మూమెంట్లో ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారు కొంతమంది, అవకాశాలు రావాలి వాళ్ళకండి. అదే ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను ఒక సినిమా, అది కూడా కామెడీయే, టోటల్ కామెడీ. అదే ఎవరున్నారండి? ఇంకా కాస్టింగ్ అనుకోలేదండి. నా దాంట్లో ఓహో అనే కాస్టింగ్ ఉండదు కదండి, ఇప్పుడు సబ్జెక్టే మెయిన్ మాకండి.
గురుగారు ప్రెజెంట్ ట్రెండ్ ఎలా నడుస్తా ఉందంటే చిన్న చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకని పరిస్థితి. యా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అద్భుతమైన సినిమాల్ని తెరకెక్కిస్తున్నా కూడా వాటిని అంటే ఆడియన్స్ దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇదొక పరిస్థితి ఉంటే ఇంకొక వైపు మనకి ఓటీటీ వచ్చేసింది. ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా దాని ద్వారా చూపించుకోవచ్చు. యా దీన్ని మనము ప్లస్‌గా భావించాలా? లేకుంటే దాన్ని డిఫెక్ట్‌గా చూడాలంటారా? అంటే చిన్న సినిమాలకి థియేటర్లు దొరకని టైంలో ఇది ప్లస్ పాయింటే హ్మ్. 100%. కానీ అక్కడ కూడా చిన్న రిస్క్‌లు ఎక్కడున్నాయంటే అండి, ఓటీటీ సంస్థలకు మన సబ్జెక్ట్ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు కమిటీ ఉంటుందండి. ఆ కమిటీ అప్రూవల్ చేస్తేనే ఆ సినిమా వెళ్ళడం. హ్మ్. లేదంటే లేదండి. సినిమా తీసిన తర్వాత కూడా వాళ్ళు చూస్తారు మళ్ళీనండి. ఏమన్నా కరెక్షన్‌లు ఉంటే మళ్ళీ చెప్తారు. ఓకే. చెయ్యాలి. హుహు. అంటే థియేటర్లు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు ఇది ప్లస్ పాయింటే 100%. థియేటర్‌లోకి జనం రావడం ఎందుకు తగ్గింది అంటే అండి, నాకు తెలిసి పని ఒత్తిడి ఎక్కువైపోయిందండి అందరికీ. పొద్దున్న 9 కాడ నుంచి రాత్రి 9 దాకా కొట్టుమిట్టాడుతున్నారండి. హ్మ్. థియేటర్‌లకి వెళ్ళే అవకాశం కనపట్లేదు. అంటే మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకోవట్లేదంటారా? కోరుకోవడం కాదండి. 2 డేస్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు తప్పించి థియేటర్‌లకి వెళ్ళట్లేదండి. హ్మ్. రావట్లేదు. దానికోసం ఓటీటీ ప్లస్ అయిందండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా! ఓటీటీ ఉంది. మనం ఎలాగ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీంట్లో వచ్చేస్తుంది. మనకి చూసుకోవచ్చు అని అనుకుంటున్నారండి జనం అని నా అభిప్రాయం. అదేలెండి. యాజ్ ఇట్ ఈజ్ ఓకే. టోటల్‌గా. ఓకే. ఏవండీ అంచేత ఓటీటీ ఉండడంలో తప్పు లేదు. 100% ప్లస్ పాయింటే. చిన్న సినిమాకి థియేటర్లు దొరక్కపోవడం కారణం ఏంటంటే అండి, థియేటర్ ఎగ్జిబిటర్స్ భయపడిపోతున్నారండి. ఈ చిన్న సినిమా ఆడుతుందో లేదో, ఇప్పుడు మనకి బోలెడు ఖర్చు అవుతుంది ఇక్కడ. కరెంట్ ఖర్చు అవి ఇవి థియేటర్ ఏంటి ఇయన్నీ బోలెడు ఖర్చులు అవుతున్నాయి కదా! చిన్న సినిమాకి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, పెద్ద సినిమా యేసుకుందాం. యేసుకుంటే 4 డబ్బులొస్తాయనే ఆశలో వాళ్ళున్నారండి వాళ్ళు. ఓకే. ఓకే. ఎవరు థియేటర్ వాళ్ళు. థియేటర్స్ వాళ్ళు. హ్మ్. థియేటర్స్ వాళ్ళు. ఇప్పుడు వాటి మీదే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు మా ఛాంబర్‌లో. హుహు. చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు. దీన్నేం చేయాలి? పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటని. మొన్న చిరంజీవి గారి దగ్గర కూడా కూర్చున్నారు కదండీ! అవును. వెళ్ళి. అవును. మొన్న చిరంజీవి గారు కూడా మొన్న పార్టిసిపేట్ చేశారు. ఇంకా హ్మ్. డెసిషన్స్ రాలేదండి ఇంకాను. ఓకే. దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఆ! అయితే గురుగారు రెమ్యూనరేషన్ విషయం మాట్లాడుకుంటే ప్రతి డిపార్ట్‌మెంట్‌కి చాలా అంటే ఊహకి అందని రీతిలో రెమ్యూనరేషన్స్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి. యాహ్! అదే అంకెలు గనుక మనం బయటకొస్తే చూస్తే వింటే అవి ఎంతుంటాయో ఏమో గానీ డబల్‌కి త్రిబుల్ వినాల్సొస్తోంది పరిస్థితి. యాహ్! మూవీ సక్రమంగా వెళ్ళి ఆడియన్స్‌నికి రీచ్ అయితే సంతోషం. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి రివ్యూలొచ్చే రోజులు పోయినాయి. యాహ్! లాస్ట్ ఫ్రేమ్‌లో ఉండగానే మూవీ ఇలా ఉండబోతోంది, అలా ఉండబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కావచ్చు, వాటి రివ్యూస్ వచ్చేస్తా ఉన్నాయి. యాహ్! ఈ నేపథ్యంలో ఈ రెమ్యూనరేషన్ గాని, ఈ ఖర్చుని ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? దాన్ని అసలు బేరీజు వేసుకోవడానికి అసలు అవకాశం ఉందంటారా? అంటే ప్రొడ్యూసర్‌లందరూ ఏకతాటి మీద ఉంటే అవుతుందండి. హుహు. ప్రొడ్యూసర్ ఏకతాటి మీద లేరండి. ఎందుకు లేరంటే వాడు ఇచ్చాడు కదా! వాడికంటే డబుల్ ఇద్దాం. ఆ చేసినోళ్ళకి డబుల్ అమౌంట్ ఇద్దాం అనే అభిప్రాయంలో ప్రొడ్యూసర్ ఉన్నారండి. ఓకే. ప్రొడ్యూసర్స్‌లో నాకు తెలిసి ఈ ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే జరుగుతున్న పనులండి ఇయన్నీని. రెండోది కూడా ఏం చేస్తున్నారు పబ్లిసిటీలో ఫస్ట్ వీక్ అవ్వగానే మా సినిమాకి ఇంత గ్రాస్ వచ్చేసింది. మాకు ప్రాఫిట్ ఎంతొచ్చింది కొన్ని ఆ! కోట్లు అని ఇస్తున్నారు. అవును. అవును కొన్ని కోట్లు వాళ్ళకి వస్తున్నప్పుడు మనకి ఇవ్వడంలో తప్పే ఉంది అని టెక్నీషియన్, ఆర్టిస్టులు అనుకుంటున్నారు. డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు. పూర్వకాలం ఎప్పుడు ఇలా ఉండేది కాదు మీకు గుర్తుందో లేదో. అవునవును. మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చేసినాయి, సెకండ్ వీక్ ఎంత వచ్చేసినాయి అని ఉండేది కాదండి. అది గోప్యంగా ఉంచేవాళ్ళండి. హ్మ్. ఇది ఎప్పుడైతే మీరు ఉన్నా లేకపోయినా పిక్చర్‌ని ప్రమోట్ చేయడం కోసం మీరు కొన్ని అవాస్తవాలు చెప్తున్నారు. కొన్ని కోట్లు కలెక్ట్ చేసిందని. నిజం అనుకుంటున్నాం మేము. మేము ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మా డైరెక్టర్లు అప్పుడు గాని, నెక్స్ట్ ఆర్టిస్టులు మూవీకి గాని ఆ డిమాండ్ అనేది ఇంకాస్త పెరిగిపోతా ఉంది. పెరుగుతుందండి. ఇది పెద్ద పిక్చర్ల వరకు పర్వాలేదు గానండి. అదే రెమ్యూనరేషన్ మళ్ళీ మాకు వర్తింపజేస్తున్నారండి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చిన్న సినిమాకి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇది ఎంత బడ్జెట్ సినిమా ఇది? ఓ చిరంజీవి గారి సినిమా, లేకపోతే నాగార్జున గారి సినిమా, లేదా ఇంకోటి బాలయ్య గారి సినిమా ఇది. దీనికి ఇంత రేటు ఓకే. ఇది ఈయన తీసేది ఒక రాజేంద్ర ప్రసాద్ గారితోటి, లేకపోతే ఇంకో చంద్రమోహన్ గారితోటి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరితోటో తీస్తున్నాడు. ఈయన అంత వర్కౌట్ అవ్వదు అనే ఆలోచన వాళ్ళకి లేదండి ఇంకా. వాళ్ళేం చేస్తున్నారు, మొన్నేనండి ఆయన రోజుకి నాకు 10 లక్షలు ఇచ్చాడు. మీరు ఇవ్వడంలో తప్పే ఉంది అంటున్నాడండి. హ్మ్. మన బడ్జెట్ అంత ఉండదండి మరి మనకి. అదే.
ఇప్పుడు ఇప్పుడు నేను సినిమా తీద్దామని అనుకుని ఓ సబ్జెక్ట్ అనుకున్నాను కదండి. ఇప్పుడు దాంట్లో ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, కథానాయకుడు క్యారెక్టర్, హీరో కాదండి. హీరోలు వచ్చి యంగ్ హీరోస్, హీరోయిన్. కథానాయకుడిని పలానా వ్యక్తిని పెడదామని అనుకున్నాం మేమండి. మా బడ్జెట్ ఎంత? 3 కోట్లు సినిమా బడ్జెట్. నాకు వచ్చిన ప్రొడ్యూసర్ది. ఒక ఆర్టిస్ట్ అనుకుంటే ఆర్టిస్ట్ని ఎంక్వైరీ చేస్తే మేము రోజుకి 5 లక్షలు అట్టండి. నాకు ఎన్ని రోజులు కావాలండి? 20 days కావాలి మినిమం. 20 days అంటే 1 crore ఆయనకి వెళ్ళిపోతుంది. 2 కోట్లలోకి మిగిలిన క్యాస్టింగ్ ఏంటి, టెక్నీషియన్స్ ఏంటండి. సో వాళ్ళు కూడా ఏం చేయాలంటే అండి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే సినిమా బడ్జెట్ని బట్టి డిమాండ్ చేస్తే బాగుంటుందండి. ఇది ప్రొడ్యూసర్స్లో ఐక్యత లేకపోవడం వల్ల జరుగుతున్న పని అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ అండి. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు అని, రెండోది ఎక్కువ రెమ్యూరేషన్లు డిమాండ్ చేస్తున్నారని, ఇవన్నీ చర్చలు ఇప్పుడు ఈ మధ్యన జరుగుతున్నాయి 5 ఫిలిం ఛాంబర్లో వాటిల్లో. ఇంకా దానికి డెసిషన్స్ రాలేదండి ఇంకా టోటల్ గా. ఓటీటీలో మనము సిరీస్ చూస్తా ఉన్నాము, చిన్న సినిమాలు చూస్తా ఉన్నాం. అంటే అసలు వీళ్ళు ఒక ఆర్టిస్టు అని మనకి తెలియని పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇంత టాలెంట్ ఉందా మన పిల్లల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటుంటే. వీళ్ళని అంటే వీళ్ళకి అయ్యే బడ్జెట్ తక్కువ ఉంటుంది. అవునండి. మూవీ ఖర్చు కావచ్చు, వాళ్ళకి అయ్యే ఖర్చు కావచ్చు తక్కువ ఉంటుంది. ఇటువైపు మనం ఏదైతే మనం స్టార్డమ్ అనుకుంటున్నామో అటు అయ్యే ఖర్చు దానికి డబల్ త్రిబుల్ ఉంటుంది కదా. కానీ అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్లోకి ఈ రెండు ఎలా వెళ్తున్నాయి, ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉందంటారు కొత్త వాళ్ళకి? అంటే కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉందండి ఓటీటీలో. లేకపోతే ఎంతమంది కొత్త ఆర్టిస్టులు మనకు రారండి. టు బి ఫ్రాంక్, ఓటీటీ కూడా జనం ఎక్కువ చూస్తున్నారు అనే దానికి సాక్ష్యం ఏంటంటే, ఓటీటీలు పెరగడం, ఓటీటీ చేద్దాం అనుకోవడం జనం, ఎన్నిటి వల్ల మీకు అక్కడ డిమాండ్ పెరిగిందండి అక్కడండి. సో జనం కూడా ఓటీటీ ఎక్కువ ఎందుకు చూస్తున్నారంటే, ఎప్పుడు పడితే అప్పుడు థియేటర్ ఇంట్లో స్విచ్ ఆన్ చేసుకుని చూడొచ్చురా, థియేటర్ పలానా టైంకి వెళ్ళి అవస్థలు పడి ఎన్ని ఖర్చులు పెట్టుకుని ట్రాఫిక్లో వెళ్ళి ఎందుకు అనే ఇది వచ్చేసిందండి ఆడియన్స్లో టోటల్గా. సో ఓటీటీ అనేది ఎంకరేజ్మెంట్ అనేది ఉందండి. ఓటీటీకి ఎంకరేజ్మెంట్ ఉందండి, క్వశ్చనే లేదండి, బ్రహ్మాండంగా ఉందండి. గురుగారు, ఇంకా మీ విషయానికి వద్దాం ఒకసారి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఎన్ని సినిమాలు చేసిన తర్వాత ఓకే నేను మంచి ఆలోచనకు వచ్చాను, నా ఆలోచన కరెక్టే, మంచి ఫీల్డ్లోకి నేను వచ్చాను అని ఎప్పుడు అనిపించింది మీకు? ఎప్పుడు మీరు హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు? నేను 80లో డైరెక్టర్ని అయ్యానండి. 84, 85కి వచ్చేటప్పటికే అనిపించింది నాకు, నేను మంచి ఫీల్డ్లోకి వచ్చాను, బాగానే ఉంది, హ్యాపీగా అని నాకు అనిపించిందండి అప్పుడు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎట్లా, ఏ విధంగా ఉండేది? నాకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉందండి. మా మిస్సెస్ కానీ పిల్లలిద్దరు నాకు వాళ్ళు. నేను ఎప్పుడు ఇక్కడ 30వ తారీఖు షూటింగ్ ఫినిష్ చేస్తే వైజాగ్లో, తిరుపతిలో మళ్ళీ ఓపెనింగ్ క్లాప్ బోర్డు కట్టడం, అలా చేశానండి కొన్ని సంవత్సరాలు. పిల్లలు వైఫ్ దూరంగా ఉండేవారు కాబట్టి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే సండే దగ్గరికి వచ్చేయండి పిల్లల్ని తీసుకుని. వచ్చేస్తే మళ్ళీ మీరు సండే నైట్ బయలుదేరి వెళ్ళిపోయి మండే నుంచి మళ్ళీ స్కూలు గీలు అన్నీ చూసుకోవచ్చు అని అలా ప్లాన్ చేసి అలా చేశానండి ఇన్ని సంవత్సరాలు కూడా. అంటే ఫ్యామిలీని మిస్ అయినా కూడా పెద్దగా లేకుండా ఎవరి వీక్ కలిసేలాగా పెట్టుకున్నానండి. డెఫినెట్గా ఫ్యామిలీ సైడ్ ఎంత సపోర్ట్ ఉంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. నేను అశ్విని నెంబర్ ఆఫ్ ఫిలిం చేసామండి. అవును, చాలా సినిమాలు చేసాం. చేస్తే ఓ రోజు పేపర్లో వచ్చిందండి ఓ గాసిప్, ఏమని, అశ్వినికి రేలంగి నరసింహారావు గారికి ఏదో ఒక కనెక్షన్ ఉంది, దానివల్ల ఏఆర్ గార్డెన్ అని ఒకటి కట్టారు మద్రాసులో వాళ్ళు అని రాశారు పేపర్లో. అశ్విని అండ్ రేలంగి ఏఆర్ గార్డెన్ అని. ఇది బెంగళూరులో ఉన్న మా అత్తోరు చూశారండి, మా బావమరిది వైఫ్ చూసి మా మిస్సెస్కి ఫోన్ చేసి అడిగిందండి, ఏంటిది ఇలాగ వచ్చింది, బావగారు ఎప్పుడు షూటింగ్లోనే ఉంటున్నారు కదా, చేస్తున్నారు, ఒకళ్ళు నిజమేనా ఇది అనండి. మా మిస్సెస్ నవ్వి, అది పొరపాటు, ఏఆర్ గార్డెన్ అంటే అంబికా రాధా అక్క చెల్లి ఇద్దరు కలిసి గార్డెన్ కట్టుకున్నారు అక్కడ, దాంట్లో షూటింగ్లు జరుగుతాయండి అక్కడ.
నేను చాలా షూటింగ్లు చేశాను, అంతే తప్పించి ఆయనకి అలాంటి అలవాటు లేదు అని చెప్పింది. కానీ చక్కగా క్రియేట్ చేశారు ఏఆర్ గార్డెన్. అలా ఉంటాయండి. సో నిజంగా అది కానీ నమ్ముంటే మా మిస్సెస్ ఇంకేముందండి మాకు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కదా. ఇంతే కదండి మరండి. సంసారం ఒక సాగరమే. అప్పుడు నాకు మా గురుగారు రెండో సినిమా నేను పనిచేసిన ఫస్ట్ పిక్చర్ అయ్యేది నాకు. పిల్లలు ఏం చేస్తున్నారు గురువు గారు? మా పెద్ద బాబు వచ్చి హిప్నో థెరపిస్ట్ అండి, మానసిక వైద్యం అండి. అతను సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు కొంతకాలం, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కథ రచయితగా నాకు సినిమా ఒక కథ ఇచ్చాడు. ప్రేమించుకున్నాం పెళ్లికి రండి అని సినిమాకి కథ ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ మా ఊడి దగ్గర వచ్చిన ఏంటంటే ముక్కుసూటి వ్యవహారం అండి, ముఖం మీద మాట్లాడేస్తాడండి. సినిమా ఫీల్డ్ అలా కుదరదండి ముఖం మీద మాట్లాడడం. ఇక్కడ విన్నది ఇక్కడ వదిలేయాలండి, ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా షూటింగ్ జరుగుతుందండి, ప్రొడ్యూసర్ ఏదో చిరాకులో మా దగ్గర ఏంటి మీ డైరెక్టర్ దొబ్బేస్తున్నాడు, చంపుతున్నాడు, అది ఇది ఏంటిది అసలు ఎన్ని రోజులు చేస్తాడే సినిమాని, ఇలాగేదో అన్నాడు అనుకోండి, ఇది వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకూడదని. అలాగే డైరెక్టర్ ఒకసారి కోపంలో ఏంటంటే ఆయన అసలు బడ్జెట్ లేదు పాడు లేదు, ఇలా తీసేయమంటాడు, ఇలా తీసే సినిమా ఎవడు చూస్తాడు, ఎందుకు సినిమా తీయాలి వీడు అని ఎప్పుడైనా మా దగ్గర అన్నాడు అనుకోండి, అది మేము వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పకూడదు. ఇలాంటివి చాలా ఉంటాయండి సినిమా ఫీల్డ్లో. ఎక్కడ మింగేయాలి, ఎక్కడ అలా వదిలేయాలి గాలికండి, అంతే. మా ఊడికి అది కుదరదండి. ఇప్పుడు ఇలా అన్నాడు అనుకోండి ప్రొడ్యూసర్, ఏంటంటే మీరు మాట్లాడేది, ఆయన ఎంత కష్టపడుతున్నాడు మా డైరెక్టర్ గారు, ఇలాగా ముక్కుసూటి వ్యవహారం. ఇది నచ్చలేదు మా ఊడికి, వద్దు సినిమా ఫీల్డ్ నాకు అని వచ్చేసి అప్పుడు బాంబే వెళ్ళి హిప్నోథెరపీ కోర్స్ చేసి వచ్చాడు. ఇంకా రెండో బాబు వచ్చండి, ఎప్పుడు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు. అతను సినిమాలకు దూరం, సినిమాలు చూస్తారు బాగా, సినిమాలకు దూరం అండి. డెలైట్ అనే కంపెనీలో పనిచేశాడు. తర్వాత అమెరికా వెళ్ళి డెలైట్లో పనిచేస్తూ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేరే కంపెనీకి మారాడు, ఆర్ఎస్ఎం అనండి. మీ ఇంత ఎక్స్పీరియన్స్లో ఈ క్వశ్చన్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మీ మూవీ చూస్తున్నప్పుడు మీ వైఫ్ మేడం దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ నాన్నగారు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో అట్లా ఫస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ లో అట్లా ఏదన్నా సజెషన్స్ ఇచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? లేదండి, ఎందుకంటే చిన్నపిల్లలండి అప్పటికి ఇద్దరు కూడా. వాళ్ళు 1980లో నాకు 79లో మ్యారేజ్ అయిందండి. 1980లో డైరెక్టర్ని అయ్యాను నేను. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ డైరెక్షన్ వచ్చిందండి నాకు. 81లో బాబు పుట్టాడు, 82లో ఇంకో బాబు పుట్టాడు. అక్కడి నుంచి అలాగే పెరిగిపోయాను ఇంక నేనండి మామూలుగా. సో వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదండి ఏమీని టోటల్ గా. ఎప్పుడు అలాంటి సజెషన్స్ అయ్యి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మీ మూవీస్ చూడటం, నవ్వుకోవటం ఇలాంటి సందర్భాలు ఉన్నాయండి. ఎప్పుడు టీవీలో వస్తా ఉంటే చూసి నవ్వుకుంటూ ఉంటారండి వాళ్ళు. మీరు ఎలా ఫీల్ అవుతారండి తెర మీద మీ సినిమా ఒక కామెడీ సీన్ కనిపిస్తా ఉంది? డెఫినెట్ గా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటానండి, మంచి సీన్ బాగా వచ్చిందే అది ఇది అనండి. పర్సనల్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి డెఫినెట్ గా. సూపర్. గురుగారు కొన్ని టపటపా క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చక్కచక్క చెప్పేసేయాలి. ఆ చక్కచక్క చెప్తానో లేదో తెలియదు. మీరు చెప్పగలుగుతారు, మీరు చెప్పే క్వశ్చన్స్. మీ ఫేవరెట్ డైరెక్టర్? మా గురుగారు చెప్తాను నేను. మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్? నేను ఎక్కువ సినిమాలు చేసింది కాటకట ప్రసాద్ గారు. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో? అప్పట్లో నాకు రామారావు గారు. రైట్. హీరోయిన్ అండి? అప్పుడు హీరోయిన్ సావిత్రి గారు అండి. మీకు కామెడీ సినిమాలు ఇష్టమా లేదా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం? నాకు కామెడీ అంటేనే ఇష్టం ఎక్కువ. డైరెక్టర్స్ లో మీకు ఇష్టమైన డైరెక్టర్? ఇప్పుడు రాజమౌళి గారు, అనిల్ రాపూడి. కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్? ఏమీ లేదండి, వర్క్ లో చాలా సిన్సియర్ గా ఉంటే చాలండి. పంక్చువాలిటీ, సిన్సియారిటీ, డెడికేషను. మా గురుగారు ఒకటే చెప్పేవాడు దాసనారాయణ గారు, ఎప్పుడు సినిమాలో మనం ఉంటే సినిమా 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 అనే అనుకోండి ప్రాణం, అంతే. వేరే రూట్కి వెళ్ళొద్దు, మళ్ళీ మీరు ఉంటే దాంతో మీరు రాణిస్తారు అని ఆయన చెప్పేవాడు. అదే పాలసీ నాది కూడా. మీ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? చాలా ఉన్నాయండి, అన్ని నచ్చిన సినిమాలు కాబట్టి నేను తీసాను. జనం చూస్తుంది. అయితే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం ఇప్పటి వరకు చూస్తున్నారు టీవీలో. ఎవ్రీ వీక్ ఒకసారి వస్తూ ఉంటుందండి. రేలంగి నరసింహారావు గారికి మిగిలిపోయిన కోరిక ఏంటి? ఏమీ లేదండి, నేను జీవితాంతం నా ఊపిరినంతకాలం దర్శకుడుగా ఉండాలి అని నా అభిప్రాయం. సూపర్ అండి. మీరు నెక్స్ట్ సినిమా ఎప్పట్లోపు రాబోతోంది?
ఆగస్టులో ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి. ఎప్పటిలోపు వస్తుందని మన చేతుల్లో లేదండి, అది ప్రొడ్యూసర్ చేతుల్లో ఉంటుంది పెట్టుబడి ఓకే. మీద. ఓకే. సో ఒక మాటలో మీ అభిప్రాయం చెప్పాలి సార్ ఉమ్. ఎన్టీఆర్ గారి గురించి. అద్భుతమైన వ్యక్తి, మహా వ్యక్తి అండి. ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారు అంతేనండి, సూపర్. ఓకే. సావిత్రి గారు. ఆవిడ ఇతరులను బాగా ఎక్కువ ప్రేమిస్తుంది. కృష్ణ గారు. కృష్ణ గారు అత్యద్భుతమైన వ్యక్తి అండి. చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు కష్టపడి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లోనే అక్కడ పెద్ద టాక్ ఉండేదండి మద్రాసులో. ఉమ్. ఈ వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు రా, పైకి బాగా వస్తాడు రా అన్నారు. నిజంగా అలాగే వచ్చాడు. బాలకృష్ణ గారు. వర్క్ విషయంలో డెడికేటెడ్ పర్సన్ అండి. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మంచి మనిషి అండి. రాజమౌళి గారు. రాజమౌళి గారితో పెద్ద పరిచయాలు లేవు, కానీ నేను లైక్ చేస్తాను. బాహుబలి సినిమా గురించి. బాహుబలి ఏముందండి, మన పేరు ప్రతిష్టలు తీసుకెళ్ళాడు కదండి మన ఆంధ్రప్రదేశ్. ఇది మీరు ఎక్కడండి మీరు అంటే బాహుబలి వచ్చినటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని అని చెప్పుకోవచ్చండి మనం. ఓకే. ట్రిపుల్ ఆర్. అంతే డెఫినెట్గా. ఓకే. ఇక ఫైనల్గా అంటే ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇది, బట్ మీరు మీ శ్వాస ఊపిరి అంతా ఆయన గురించే చెప్తారు కాబట్టి ఫైనల్గా నారాయణరావు గారు, దాసరి నారాయణరావు గారి గురించి. దాసనారాయణ గారు మహానుభావుడు, క్వశ్చనే లేదు. నాకు భిక్ష పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు నేను జీవితంలో ఎప్పుడు నేనే కాదు, నా తరం తర్వాత నా పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అండి ఆయన కానీ వాళ్ళ మిస్సెస్ పద్మ గారు కానీ. మీ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కాకుండా మీకు అత్యంత ఇష్టమైన, బాగా నచ్చి మీ హృదయాన్ని ఎక్కువగా రంజింప చేసిన సినిమా అంటే ఏం చెప్తారు? తాతా మనోడు అని ఆయన ఎప్పుడో తీసేశాడు. అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి కూడా, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయడం అండి. ఇప్పుడు జరుగుతుంది అదేనండి ఫ్యూచరు. సో అటువంటి సినిమాలు ఇంకా రావాలండి. జనరల్గా ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరు పట్టించుకుంటున్నారండి? హాస్టల్లో ఆశ్రమంలో పడేయడం, అక్కడ చేయడం, ఇక్కడ చేయడం, వదిలేయడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. మొన్న ఏదో ఒక స్టోరీ విన్నాను ఎవరి దగ్గర, ఓ తండ్రిని తీసుకెళ్ళి ఎక్కడో కాశీలోనే ఎక్కడో అరుణాచలం ఎక్కడో వదిలేసి వచ్చేస్తాడు వెళ్ళి, ఇప్పుడే వస్తాను కూర్చో ఇక్కడ అని చెప్పండి. సో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అంటే నేను బాగా లైక్ చేస్తానండి. మన జనరేషన్కి చెప్పవలసినటువంటి థింగ్స్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఇండస్ట్రీలో మీ స్నేహితుడు అంటే? నాకు కోడి రామకృష్ణేనండి. మూవీస్ డిస్కషన్ అవి జరుగుతూ ఉంటుందండి ఇద్దరి మధ్య? ఎప్పుడు ఇద్దరి మధ్యన సరదాగా కలుసుకుని మాట్లాడుకునేవాళ్ళం అండి ఎప్పుడు కూడా. జీవితం మీకు నేర్పిన పాఠం? జీవితంలో ఎప్పుడు కూడా మనం ఫంక్షనల్గా ఉండి సిస్టమేటిక్గా ఉంటే డోకా ఉండదు లైఫ్ అనేది నాకు అనిపించిందండి. అదండి. తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నాయి ఒకటి ఏంటంటే అండి, ఎప్పుడు 24 hours మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాయండి, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని. బ్యాడ్ హ్యాబిట్స్ అందుబాటులో ఉంటాయి కూడా. దానికి ఏనాడైనా దూరంగానే ఉండాలి మనం అండి. నాట్ ఓన్లీ ఇన్ సినిమా ఫీల్డ్, మీరు మామూలు లైఫ్లో కూడా నాకు తెలిసి. అదే. చాలా సంతోషం గురుగారు, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 100% సక్సెస్ అయ్యి మమ్మల్ని మరింత నవ్వించాలని, అలాగే ఇందాక మీరు చెప్పారు చూసారా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అలాంటివి వచ్చి సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలాంటి అద్భుతమైన సినిమాలు మీరు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి iDream మీడియా నుంచి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.